నమస్కారం. దక్షిణ భారతదేశంలో ధనుర్మాసం నెల రోజుల పాటు ఆచరించే వ్రతం ధనుర్మాస వ్రతం. ముఖ్యంగా పెళ్లి కాని కన్నెపిల్లలు మంచి భర్తను ప్రసాదించమని ఆండాళ్ తల్లిని వేడుకుంటూ ఈ వ్రతం ఆచరిస్తారు. నియమనిష్టలతో ఈ వ్రతం ఆచరించే యువతులకు వ్రత ఫలముగా వెంటనే వివాహం జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. అంతేకాకుండా దేశమంతటా శ్రీవైష్ణవులు లోక కళ్యాణాన్ని కోరి భగవత్ కృప మరియు దేశ సుభిక్షత శాంతి సౌఖ్యాలను కోరి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు ఆలపిస్తారు. వైష్ణవులు పరమ పవిత్రంగా గృహాలలోనూ వైష్ణవాలయాలలోనూ పఠించే ఈ తిరుప్పావై పాసురాల సారం మధుర భక్తిని ప్రబోధిస్తుంది. పూర్వం శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే పూజారికి తులసివనంలో దొరికిన బాలిక గోదాదేవి. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలది శ్రీరంగనాథుని పట్ల భక్తి పెంచుకొని రంగనాథుని భర్తగా పొందాలని సంకల్పించి రంగనాథుని మీద తానే స్వయంగా తిరుప్పావై అనే పేరుతో 30 పాసురాలను రచించి పాడి సమర్పించినది. అంతేకాకుండా తన తండ్రి రంగనాథుని పూజకై అల్లిన పూమాలను తన తండ్రికి తెలియకుండా తాను ధరించి అద్దంలో చూసుకొని ఆ తరువాత స్వామివారికి సమర్పించేది. అందుకే గోదాదేవిని పాసురాలు పాడి సమర్పించినది కాబట్టి పాడి కుడుత్తాళ్ళని, పూమాల తాను ధరించి సమర్పించినది కాబట్టి చూడి కుడుత్తాళ్ అని పిలుస్తారు. ఈ విధంగా ధనుర్మాసం నెలనాళ్ళు కూడా కఠిన దీక్షతో నియమనిష్టలతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చివరికి ఆ శ్రీరంగనాథుని భర్తగా పొంది స్వామిలో లీనమైనది. మరి గోదాదేవి రచించిన పాసురాలు లోక కళ్యాణం కోరుకుంటూ మనం కూడా కీర్తించి స్వామికి సమర్పిస్తాం రండి. మొదటి 5 పాసురాలు మాసాలలో తలమానికమైన మార్గశిర మాస కాల విశిష్టతను తెలిపేదిగాను, సర్వవ్యాపి అయిన భగవంతుని త్రికరణ శుద్ధిగా పూజిస్తే వానలు కురిసి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉంటుందని తెలిపి, ధనుర్మాస వ్రతం ఆచరించే నిమిత్తమై తామస గుణాన్ని వీడి అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొని భగవంతుని సేవ చేయుటకు రమ్మని తన స్నేహితురాండ్రకు గోదాదేవి పిలుపునిస్తుంది. అలా చేసిన వ్రత ఫలితంగా భూత భవిష్యత్ వర్ధమాన కాలాల్లో చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది వలె భస్మీపటలమవుతాయి కనుక వ్రతాచరణకు రమ్మని గోదాదేవి హితవు పలికినది. మరి ఈ 5 పాసురాలు నాతో మీరు గళం కలిపి ఆలపించండి. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயிப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார் நந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேலோரெம்பாவாய். வையத்து வாழ்வீர்கால் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலில் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையுங்கை காட்டி உய்யுமாறெண்ணி யுகந்தேலோரெம்பாவாய். ஓங்கியிலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கன்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து
ஓங்கு பெரும் சென்னலூடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பனாபன் கெயில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாளாதே சாரங்கமுதைத்த செருமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம்பாவாய். மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையும் புகுதருவானின்றனவும் தீயனில் தூசாகும் செப்பேலோரெம்பாவாய்.